హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను. సో గైస్, మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం, గల్ఫ్ దేశాల యొక్క చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. వాళ్ళు వాళ్ళు విధించే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. డ్రగ్స్ కేసులో కానీ, మద్యం సంబంధించిన కేసులో కానీ, మహిళలకు సంబంధించిన కేసుల్లో కానీ వాళ్ళు విధించే శిక్షలు చాలా భయంకరంగా కఠినంగా ఉంటాయి. సో ఇలాంటిది మరొకసారి రుజువైందండి. కువైట్లో ఒక ఇండియన్ వ్యక్తికి క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. కారణం ఏంటంటే అతనికి ఒక మహిళతో సంబంధం ఉంది. సో అది లైంగిక సంబంధం అనమాట. అయితే వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. సో ఇతను ఒకసారి ఆ మహిళను తన రూమ్కి రప్పించుకొని తనతో లైంగికమైన పనులన్నీ చేసిన తర్వాత ఆమెను లైంగికంగా ఇబ్బంది పెట్టి ఆమెను అతను కత్తితో పొడిచి చంపేశాడు. సో క్రిమినల్ కోర్టు లైంగికంగా ఇబ్బంది పెట్టి కత్తితో పొడిచి చంపడమైన చర్యను క్రూరమైన చర్యగా తీసుకుని ఆ యొక్క ఇండియన్ వ్యక్తికి మరణశిక్ష విధించింది. సో పక్కన మీకు డిస్ప్లే అవుతుంది, ప్రూఫ్స్ అన్నీ చూసుకోండి. ఇది కువైట్లో జరిగిన సంఘటన. సో గైస్, కువైట్ అనే కాదు, గల్ఫ్ దేశాలలో ఎవరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కానీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, మహిళల పట్ల మీరు చేయకూడని పనులు ఏవి చేసినా, ఇటు అరబ్ మహిళలే కానీ విదేశీ మహిళలే కానీ ఎవరైనా కానీ సో శిక్ష అందరికీ సమానంగా ఉంటుందండి. సో అయితే ఆ వ్యక్తికి ఒక మహిళ పట్ల అసభ్యంగా లైంగికంగా ఆమెను వేధించి ఆమెను హత్య చేసిన ఇండియన్ వ్యక్తికి మరణశిక్ష విధించారు. సో గల్ఫ్ దేశంలో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో 1-2 సార్లు ఎవరితోనైనా దురుసుగా ప్రవర్తించేటప్పుడు కానీ, ఎవరికైనా హాని చేసేటప్పుడైనా కానీ 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇటువంటి సంబంధాలకు దూరంగా ఉంటేనే మంచిదండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.